విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వానికి. ప్రధాని మోదీకి కూడా ఏపీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ఉక్కు పరిశ్రమకు చరిత్రాత్మకమైన రోజు అని కూడా ముఖ్యమంత్రి కొనియాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజ్ కి ఆయన సంతోషించారు. సో ఈ ప్యాకేజ్ ప్రకటించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానికి నా కృతజ్ఞతలు అంటూ కూడా చంద్రబాబు ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం ఫ్యాక్టరీ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం అంటూ కూడా చంద్రబాబు ట్వీట్లో మెన్షన్ చేశారు. స్టీల్ ప్లాంట్ కి రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా వైజాగ్ వాసుల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఎన్నికల హామీ మాత్రమే కాదు అంటూ కూడా ఆయన అందులో మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి ముందు మరింత మంచి కాలం ఉంది అంటూ కూడా చంద్రబాబు ట్వీట్ చేయడం చూస్తూ ఉన్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీకి కూడా ఏపీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ఉక్కు పరిశ్రమకు చరిత్రాత్మకమైన రోజు అని కూడా ముఖ్యమంత్రి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదని ఏపీ ప్రజల పోరాటానికి స్ఫూర్తికి నిదర్శనమని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రజల్లోనే కాదు, విశాఖ వాసుల్లోనూ ప్రత్యేక స్థానం ఉందన్నారు చంద్రబాబు. ఇది ఎన్నికల హామీ మాత్రమే కాదని రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనేందుకు నిదర్శనమని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో మంచి రోజులు రాబోతున్నాయని కూడా సీఎం చంద్రబాబు చెప్పారు.